చప్పట్ల ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారి ప్రత్యేకమైన వందనాలు, వారి సంఘానికి కూడా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మరి ఈ సమయంలో నాకు ఈ సమయించినందుకు మరి అమ్మగారికి అయ్యగారికి కూడా వచ్చిన దైవజనులందరికీ కూడా వందనాలండి. మేము ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మరి స్త్రీల కూడిక మంగళవారం నైట్ 7:30 జరుగుతుందండి. స్త్రీల కూడికి కొద్దిమంది వస్తాం. ఎంతమంది స్త్రీలు ఉన్నారు కానీ సంఘంలో మరి కొద్దిమంది వస్తూ ఉంటామండి. అయితే స్త్రీల కూడికలో అమ్మగారు మాకు ప్రతి వారం బైబిల్లో మరి ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో స్త్రీలందరి గురించి కూడా మాకు చెప్తారండి. వాక్యమే చెప్తారు కానీ దాన్ని మాకు అర్థమయ్యేటట్టు మరి ఒక కథలాగా మరి వివరించి మరి స్త్రీల గురించి మాకు ప్రతి వారం కూడా మంగళవారం జరుగుతుందండి. అయితే స్త్రీల గురించి చెప్పినప్పుడు స్త్రీలు మరి బైబిల్ ప్రకారంగా వాళ్ళ కుటుంబాలని ఎలాగా దేవుళ్ళో నడిపించారు, మరి అటువంటి స్త్రీలుగా మమ్మల్ని కూడా మరి అమ్మగారు మా ఆత్మీయ తల్లి గారు మమ్మల్ని కూడా వాళ్ళ నడిపించాలని, మరి మేమే కాదు మరి సంఘంలో ప్రతి ఒక్క స్త్రీలు కూడా మరి మంగళవారం స్త్రీల గుడికి రావాలని అందరిని కూడా మరి దేవుని పేరట మనం చేస్తున్నానండి. మరి ముఖ్యంగా మా కుటుంబాల గురించి ముఖ్యంగా మరి దేవుని సన్నిధిలో మమ్మల్ని ప్రతి దినం మరి ఆత్మీయ తల్లి గారు ఆత్మీయ తండ్రి గారు కూడా ప్రార్థన నడిపిస్తారండి. ముఖ్యంగా స్త్రీల సమాజాన్ని మరి దేవుని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ మరి దేవుని అనుసరించి నడవాలని మా ఆత్మీయ తల్లి గారు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. మాలాగా అందరూ కూడా వచ్చి మరి స్త్రీల కూడికి వచ్చి వాళ్ళ కుటుంబాల గురించి మరి అనేకమైన కొన్ని మరి ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నాము. మాలాగా